హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిలక సౌమ్య ఆర్ట్స్. ఈరోజు చూస్తున్నారు కదండి, ఈరోజు ఈ పక్షిగూడు మా ఇంట్లో జిక్కి పెట్టబెట్టిందండి. అది పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను అనుకున్నాను, కానీ రాలేదు. ఈ వర్షాలు ఇవి గాలులు రావడం వల్ల కింద పడిపోయింది. దాన్ని తీసి నేను దాచిపెట్టాను. దీనిలో ఇప్పుడు మనం బర్డ్ తయారు చేసి పెట్టుకున్నాం. దానికోసం ఉలెన్ కావాలి. నేనైతే 3 కలర్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే 2 కలర్స్ అయినా తీసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో 2 కలర్స్ కూడా చూపిస్తాను. మెజర్మెంట్ కోసం నేనైతే స్టిక్కర్ పేపర్ తీసుకున్నాను. అయితే ఇదేంటంటే 15 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చేసి 8.5 తీసుకోవాలన్నమాట. ఇదైతే ఈజీగా ఉండదని దీన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను వైట్ ఉలెన్ థ్రెడ్ తీసుకొని 50 టైమ్స్ మనం చుట్టుకోవాలన్నమాట. చుట్టుకొనేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దాన్ని 50 టైమ్స్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనము పీచ్ కలర్ ఉన్నటువంటి ఉలెన్ తీసుకొని దానిని కూడా సేమ్ అలానే 50 స్టాండ్స్ మనం చుట్టేసుకోవాలన్నమాట. ఫిఫ్టీ టైమ్స్ అయిపోయిన వెంటనే ఇంకా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం విడ్త్ చెప్పాను కదా 8.5, దీన్ని మనం బ్లూ కలర్ అనమాట ఉలెన్ తీసుకొని దాన్ని విడ్త్ ఏరియాలో 8.5 అని చెప్పాను కదా లెంత్, మనం దీన్ని కూడా సేమ్ 50 టైమ్స్ మనం చుట్టేసుకున్నాము. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. చూసారు కదా, వైట్ కలర్, పీచ్ కలర్, బ్లూ కలర్ అనమాట. వైట్ కలర్, పీచ్ కలర్ వచ్చి 15 సెంటీమీటర్స్ తీసుకున్నాము. బ్లూ కలర్ వచ్చేసి 8.5. ఇప్పుడు మనం వైట్ దాన్ని మిడిల్లోకి టై చేసేసుకున్నాము. టై చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం పీచ్ కలర్ది ఉలెన్ తీసుకున్నాము. అంటే మనం చుట్టినప్పుడు స్టాండ్స్ అటు ఇటు వెళ్ళిపోతాయి కదా, దాన్ని కొంచెం మనం సరి చేసుకుంటే స్ట్రైట్గా వస్తాయి అనమాట. ఫస్ట్ పీచ్ దీన్ని కింద పెట్టేసి వైట్ కలర్ది పైన పెట్టేసుకుందాం. పీచ్ కలర్ని హాఫ్లోకి ఫోల్డ్ చేసుకుందాము వీడియోలో చూస్తున్న విధంగా. నెక్స్ట్ మనం ఇంకొక థ్రెడ్ తీసుకొని ఉలెన్ సేమ్ కలర్ అయితే మనకు కనిపించుకుని ఉండేది కాబట్టి సేమ్ కలర్ తీసేసుకొని మనము దగ్గరలోకి టై చేసేసుకున్నాం. టైట్గా టై చేసుకోండి. లూజ్గా ఉంటే మనకు ఉలెన్ అనేది లూజ్ అయ్యి స్టాండ్స్ బయటకు రావడానికి ఉండేది, పోగులు బయటకు వస్తాయి. కాబట్టి మనం టైట్గా వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వైట్ సైడ్ కూడా కొంచెం నీట్గా సరి చేసుకొని వైట్ సైడ్ కూడా మనం గట్టిగా టై చేసేసుకున్నాం. ఇప్పుడు బ్లూ కలర్ ఉలెన్ ఉంది కదా, మనం పీచ్ కలర్ది ఆ రెండు కలిపేసాం కాబట్టి కొంచెం ఉలెన్ పీచ్ కలర్ పైకి తీసి వైట్కి పీచ్కి మిడిల్లో మనం ఇలా బ్లూ కలర్ ఉలెన్ పెట్టేసుకుందాం. కింద ఉన్నటువంటి ఉలెన్ని మనం పైకి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి బాడీ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట, సేమ్గా ఉన్నట్టు. మళ్ళీ పీచ్ కలర్ ఉందంటే అర్థమవుతుంది కదా, అందుకోసమని. సో మనం కింద పెట్టేసుకొని దీన్ని ఆ వైట్ది కొంచెం పైకి అనుకున్నాం కాబట్టి అది పోకుండా ఉండటానికి మనం టైట్గా నాట్ వేసుకుందాం. నెక్స్ట్ బ్లూ కలర్ దాన్ని కూడా సైడ్స్ స్ప్రెడ్ చేసుకుందాము. వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అలా ఏమైనా ఎక్స్ట్రాస్ ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ చేసుకుంటే మనం చేసుకున్నామంటే మన బర్డ్ రెడీ అయిపోతుంది అన్నమాట. బ్లూ కలర్ దాంతోనే నేను టై చేసుకుంటున్నాను, కనిపించుకొని ఉంటుందని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తోకలు ఉన్నాయి కదా, అవన్నీ 3 కలర్స్ కాబట్టి 3 లేయర్స్లో పెట్టుకుంటే కొంచెం చూడటానికి అందంగా ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ బ్లూ కలర్ దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను లెవెల్లో. నెక్స్ట్ మనం పీచ్ కలర్ని కూడా కట్ చేసుకుందాం. పీచ్ కలర్ అయిపోయిన వెంటనే
వైట్ కలర్ని కూడా సేమ్ అలానే. వైట్ అంటే కింద బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేసరికి అర్థం అవ్వట్లేదండి ఉలెన్. మీరు వేరేది ఏమైనా కలర్ పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. నేను వైట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకుని మనకి బర్డ్ రెడీ అయిపోయింది. మన బర్డ్ ఐస్ కోసం ఏం చేశానంటే నేను స్టిక్కర్ బ్లాక్ కలర్ స్టిక్కర్స్ తీసుకున్నాను. మరీ చిన్నవైతే కనిపించవని ఒక మాదిరి పెద్ద సైజే తీసుకున్నాను ఫ్రెండ్స్. సైజ్ కూడా తీసుకోవచ్చు. బ్లాక్ అయితే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. తర్వాత నోస్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకున్నాను, కలర్ పేపర్స్ నోస్కి కొంచెం బాగుంటుంది అనేసి. అంతే ఫ్రెండ్స్. ఎలా ఉంది మన బర్డ్ చూడండి. మన నెక్స్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట బర్డ్ తోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంత వీడియో బాయ్ ఫ్రెండ్స్.